హాయ్ ఫ్రెండ్స్, నేను డివిఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వడ్డీ లెక్కలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం బ్యాంకుకు వెళ్ళి బ్యాంకులో అప్పు తీసుకున్నట్లయితే బ్యాంకు వారు మనకి వడ్డీ అనేది సంవత్సరానికి 6%, 8% లేదా 12% ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. అదే మనం డబ్బులు మనకు తెలిసిన వారి దగ్గర అప్పుగా తీసుకున్నట్లయితే వారు మనకు వడ్డీని 100కి 1 రూపాయి లేదా 100కి 2 రూపాయలు ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ వడ్డీలను మనం ఏ విధంగా లెక్కించాలి అనేటువంటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్యాంకులో సంవత్సరానికి 6% వడ్డీకి అప్పుగా డబ్బులు తీసుకున్నట్లయితే మరి 6% అంటే మనకు ఎన్ని పైసల వడ్డీ పడుతుంది అనేటువంటి వివరాలు చూద్దాం. 1 సంవత్సర కాలానికి 6% వడ్డీ అని చెప్పడం జరిగింది కాబట్టి 6ని మనం 12తో డివైడ్ చేసుకున్నట్లయితే, అంటే 6ని మనం 12తో భాగించుకున్నట్లయితే మనకు 0.5 రావడం అనేది జరుగుతుంది. అంటే బ్యాంకు వారు 6% వడ్డీ అని మనకు చెప్పినట్లయితే అక్కడ వడ్డీ అనేది 50 పైసలు అని మనం గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు వారు 8% వడ్డీ అని మనకు చెప్పినట్లయితే 8ని 12తో డివైడ్ చేసినట్లయితే మనకు 0.66 అని రావడం జరుగుతుంది. అంటే బ్యాంకు వారు 8% వడ్డీ అని మనకు చెప్పడం జరిగింది అంటే 66 పైసలు వడ్డీ అని దాని అర్థం అన్నమాట. అదేవిధంగా సంవత్సరానికి 12% వడ్డీ అని బ్యాంకు వారు చెప్పినట్లయితే 12ని మనం 12తో డివైడ్ చేస్తే మనకి 1 రావడం అనేది జరుగుతుంది. అంటే అది 1 రూపాయి వడ్డీతో సమానం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఈజీగా మనం పర్సంటేజీని ఎన్ని పైసలు లేదా ఎంత మనకి వడ్డీ పడుతుంది అని లెక్కించాలి అంటే ఆ ఇచ్చిన పర్సంటేజీ ఏదైతే ఉందో దాన్ని 12తో డివైడ్ చేసుకున్నట్లయితే మనకు ఎన్ని పైసల వడ్డీ పడుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు బ్యాంకు వారు 15% వడ్డీ అని చెప్పారనుకోండి. 15ను మనం 12తో డివైడ్ చేసినట్లయితే మనకు 1.25 రావడం అనేది జరుగుతుంది. అంటే 15% అంటే మనకు 1 రూపాయి 25 పైసల వడ్డీ అని అర్థం. అదే 18% అని బ్యాంకు వారు చెప్పినట్లయితే మనకు 1 రూపాయి 50 పైసల వడ్డీ అని దాని అర్థం. అంటే 18%ను 18/12తో చేసుకున్నట్లయితే మనకు 1.50 రావడం అనేది జరుగుతుంది. అంటే బ్యాంకు వారు 18% వడ్డీ అని మనకు చెప్పినట్లయితే దాని అర్థం ఏంటి అంటే 1 రూపాయి 50 పైసల వడ్డీ అని అర్థం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బ్యాంకులో వడ్డీకి సంబంధించినటువంటి లెక్కలను తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మనం బయట మన బంధువుల వద్దో లేదా తెలిసిన వారి వద్దో మనం డబ్బులు తీసుకున్నట్లయితే అక్కడ వడ్డీ అనేది మనకు 100కి 90 పైసలు లేదా 1 రూపాయి లేదా 2 రూపాయలు ఇలా చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా చెప్పినటువంటి వడ్డీని మనం పర్సంటేజ్గా ఎలా మార్చుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, 90 పైసల వడ్డీ అనేది మనకు చెప్పినట్లయితే ఈ 90 పైసల్ని మనం 12తో గుణించినట్లయితే మనకు 10.8 అనేది రావడం జరుగుతుంది. అంటే 90 పైసల వడ్డీ అంటే మనం పర్సంటేజ్ రూపంలో చెప్పినట్లయితే 10.8%తో సమానం. అదేవిధంగా మనకు 1 రూపాయి వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని పర్సంటేజ్గా చెప్పాలి అంటే మనకు 12% అని మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే 1/12 చేసినట్లయితే మనకు 12 రావడం జరుగుతుంది. ఈ విధంగా పైసల్ని మనం పర్సంటేజ్లో చెప్పొచ్చు. అదేవిధంగా పర్సంటేజ్లో ఉన్న వాటిని మనం పైసలుగా కూడా మార్చి వడ్డీ ఎంత అనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చాలా ఈజీగా వడ్డీ లెక్కలు అనేవి చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకు వారు మనకు 1,00,000 రూపాయలు సంవత్సర కాలానికి 9% వడ్డీకి అప్పుగా ఇచ్చినట్లయితే మనం 1 సంవత్సరం తర్వాత వారికి అసలు ప్లస్ వడ్డీ ఎంత చెల్లించవలసి ఉంటుంది అనేది మనం క్యాల్కులేట్ చేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అసలు వచ్చేసి 1,00,000 రూపాయలు, కాలం వచ్చేసి 1 సంవత్సరం అంటే 12 నెలలకి మనం తీసుకోవడం జరిగింది. వడ్డీ వచ్చేసి బ్యాంకు వాళ్ళు 9% అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పినట్లయితే మనం నెలకు ఎంత వడ్డీ కట్టాల్సి ఉంటుంది, సంవత్సరానికి 1,00,000 రూపాయలకు ఎంత వడ్డీ అవుతుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం తీసుకున్నటువంటి డబ్బులు 1,00,000 రూపాయలు, 9% కాబట్టి మనకి ఇచ్చింది 9/100 అంటే 1,00,000ను
9/100తో మనం చేసినట్లయితే మనకు 9,000 అనేది రావడం జరుగుతుంది. అంటే 1,00,000 రూపాయలకు 1 సంవత్సర కాలానికి మనం చెల్లించవలసినటువంటి వడ్డీ 9,000 రూపాయలు. అదే నెలకు ఎంత చెల్లించాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ 9,000 రూపాయలను 12తో మనం డివిజన్ చేసుకున్నట్లయితే మనకు నెలకు 750 రూపాయల వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. అంటే 1,00,000 రూపాయలు బ్యాంకులో మనం 9% వడ్డీకి అప్పుగా తెచ్చుకున్నట్లయితే నెలకు 750 రూపాయల వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. అదే సంవత్సరానికి 9,000 రూపాయల వడ్డీ అనేది చెల్లించవలసి ఉంటుంది. ఇక అసలు ప్లస్ వడ్డీ కలిపితే మనకు 1,09,000 రూపాయలు 1 సంవత్సర కాలానికి చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా మరి 1,00,000 రూపాయలను మనం 12% వడ్డీకి తెచ్చుకున్నట్లయితే ఎంత డబ్బులు మనం బ్యాంకు వారికి కట్టవలసి ఉంటుంది అనే విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ కూడా అంతే. 1,00,000 రూపాయలను మనం 12% వడ్డీకి తెచ్చుకోవడం జరిగింది కాబట్టి మనకు 1,00,000 రూపాయలకు సంవత్సరానికి 12,000 రూపాయల వడ్డీ అనేది పడుతుంది. అదేవిధంగా మరి నెలకు ఎంత పడుతుంది అనే విషయాన్ని గమనించినట్లయితే నెలకు మనకు వచ్చేసి 1,000 రూపాయల వడ్డీ అనేది పడడం జరుగుతుంది. ఈ విధంగా నెలకు 1,000 రూపాయల చొప్పున వడ్డీ అనేది పడుతుంది. సంవత్సర కాలానికి 12,000 రూపాయల వడ్డీ అనేది మనకు పడడం జరుగుతుంది. 1 సంవత్సరం తర్వాత 12% వడ్డీతో మనం బ్యాంకు కట్టవలసిన అసలు 1,00,000 రూపాయలు, వడ్డీ వచ్చేసి 12,000 రూపాయలు, మొత్తంగా 1,12,000 రూపాయలు బ్యాంకుకు మనం చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా మనం బ్యాంకులో అప్పు తీసుకున్నట్లయితే 9%, 12% ఈ విధంగా తీసుకుంటే మనం ఏ విధంగా చెల్లించాలి అనేది మనం ఇప్పుడు చూడడం అయితే జరిగింది. అదేవిధంగా మనం బయట వడ్డీకి డబ్బులు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలను బయట మనకు తెలిసిన వారి దగ్గర 2 రూపాయల వడ్డీకి మనం తెచ్చుకున్నట్లయితే మరి 1 సంవత్సర కాలం తర్వాత వారికి అసలు ప్లస్ వడ్డీ ఎంత కట్టవలసి ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మనం తెచ్చుకున్నటువంటి అసలు 1,00,000 రూపాయలు వీరు మనకి ఏ విధంగా వడ్డీకి ఇవ్వడం జరిగింది అంటే 100కి 2 రూపాయల చొప్పున వడ్డీకి ఇవ్వడం జరిగింది. అంటే 1,00,000 రూపాయలు మనం తెచ్చుకున్నాం కాబట్టి 100 రూపాయలకు 2 రూపాయల వడ్డీ అనేది పడుతుంది. అదేవిధంగా మరి 1,000 రూపాయలకు 1 నెలకు వడ్డీ వచ్చేసి 20 రూపాయలు పడుతుంది. 10,000 రూపాయలకు గమనించినట్లయితే మనకు 1 నెలకు 200 రూపాయల వడ్డీ అనేది పడుతుంది. 1,00,000 రూపాయలకు మనకు 2 రూపాయల చొప్పున లెక్కేసుకున్నట్లయితే మనకు 2,000 రూపాయలు అనేది 1 నెలకు వడ్డీగా పడుతుంది. ఈ విధంగా మనం 1 సంవత్సర కాలం తర్వాత అసలు వచ్చేసి 1,00,000 రూపాయలు, వడ్డీ వచ్చేసి 24,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అంటే 1,00,000 రూపాయలు మనం బయట 2 రూపాయల వడ్డీ చొప్పున తెచ్చుకున్నట్లయితే 1 సంవత్సర కాలం తర్వాత వారికి అసలు ప్లస్ వడ్డీ అనేది 1,24,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనం బయట వడ్డీకి తెచ్చుకుంటే వడ్డీ క్యాలిక్యులేషన్ అనేది ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మనం వడ్డీని పర్సంటేజ్లో ఎలా చెప్పాలి, అదేవిధంగా పర్సంటేజ్లో ఉంటే పైసల్లోకి ఎలా మార్చుకోవాలి, బ్యాంకులో వడ్డీకి మనం డబ్బులు తెచ్చుకున్నట్లయితే ఏ విధంగా ఇంట్రెస్ట్ పడుతుంది, అదేవిధంగా బయట మనం వడ్డీకి తెచ్చుకున్నట్లయితే వడ్డీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.